నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అదేవిధంగా వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఏ శ్లోకాన్ని పఠిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భవానీ అష్టమి అనే పేరుతో పిలుస్తారని తిథితత్వము, చతుర్వర్గ చింతామణి, ధర్మసింధు అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈరోజు పరాశక్తి జగన్మాత భవానీ రూపంలో ఆవిర్భవించిన రోజు, భవానీ అనే పేరుతో అవతరించిన రోజు. అందుకే దీన్ని భవానీ అష్టమి అంటారు. కాబట్టి భవానీ అష్టమి సందర్భంగా ఈరోజు ఎవరైతే భవానీ అష్టకాన్ని పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళు అన్ని రకాలైన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని అనారోగ్య సమస్యలు పోగొట్టుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చైత్ర శుక్ల అష్టమి తిథిని అశోక అష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారని తిథితత్వం అనే గ్రంథం తెలియజేస్తోంది. అశోక అష్టమి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఈరోజు అశోక చెట్టును పూజించాలి. అశోక మొగ్గలతో అమ్మవారిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే దీన్ని అశోక అష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి అశోక చెట్టు దగ్గర దీపం వెలిగించి అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సంవత్సరం మొత్తం అన్ని శోకాలు, భయాలు, అనారోగ్యాలు తొలగిపోతాయని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది. అలాగే అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి ఆ శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపం వెలిగించి శివపార్వతులకి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసి ఆ తర్వాత అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కూడా కలుగుతుందని భవిష్య పురాణంలో మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి భవానీ అష్టమి, అశోక అష్టమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. అసలు రామ శబ్దంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రాచేతసుడు అనే పేరు కలిగిన మహర్షి 100 కోట్ల శ్లోకాలతో శ్రీమద్ రామాయణం మొత్తం కూడా రచించి బ్రహ్మదేవుడి దగ్గరకు తీసుకువెళతాడు. అయితే బ్రహ్మదేవుడు ఆ 100 కోట్ల శ్లోకాలని 33,33,33,333 శ్లోకాల చప్పున ముల్లోకాలకు పంచిపెడతాడు. ఆ తర్వాత ఒక్క శ్లోకం మిగులుతుంది. ఆ ఒక్క శ్లోకంలో కూడా 32 అక్షరాలుంటే 10 అక్షరాల చప్పున మొత్తం 30 అక్షరాలు 3 లోకాలకు ఇచ్చేశాక 2 అక్షరాలు మిగులుతాయి. ఆ 2 అక్షరాలు కూడా శ్రీమన్నారాయణమూర్తి స్వీకరించి పరమశివుడు అడిగితే పరమేశ్వరుడికి ఇచ్చాడని పురాణాల్లో చెప్పారు. ఆ 2 అక్షరాలే రామ. ఈ విషయం స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందుకే కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టే వారికి అంత్యకాలంలో వాళ్ళ కుడి చెవిలో పరమశివుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తానని స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. అంతటి శక్తి రామతారక మంత్రంలో ఉంది. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మనం చదువుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. అంటే రామ 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 అని 3 సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి రామనామంలో దాగి ఉంది. కాబట్టి వసంత నవరాత్రుల సందర్భంగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే శ్లోకాన్ని రోజు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఆపదాం అపహర్తారం, ఆపదలు అపహరించేవాడు, దాతారం సర్వసంపదాం, సర్వసంపదలు అనుగ్రహించేవాడు, లోకాభిరామం, లోకానికి అభిరాముడు, సౌందర్యవంతుడు, భూయో భూయో నమామ్యహం, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నానని అనే అర్థంలో శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఈ శ్లోకం వసంత నవరాత్రుల్లో చదువుకోండి. శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శశిమిహిర వక్షోరుహయుగం. శశి మిహిర అంటే చంద్ర సూర్యులు వక్షస్థలముగా కలిగినటువంటి శరీరము నీది. నీదా ఆ శరీరము నువ్వు,
అది శివుని శరీరము అన్నాడు ఇక్కడ. నువ్వు శివుని శరీరమవు, నువ్వు శివుని శరీరానివి. ఆ శరీరము చంద్ర సూర్యస్తనములతో కూడినది. మరి ఆయన ఈ శరీరానికి ఆత్మ అన్నాడు ఇక్కడ. శరీరము ఆత్మ కలిస్తేనే కదా మనం అవుతున్నాం. అలా జగత్ అనే శరీరానికి ఆత్మ ఈశ్వరుడు, శరీరం అమ్మవారు. శరీరం అంటే ఏంటో కదా, ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ, మేనిఫెస్టేషన్, వ్యక్తీకరింపబడింది. కానీ శివుడేమిటో వ్యక్తీకరింపబడితే అమ్మ. కానీ అమ్మవారు అనగా వ్యక్తము, శివుడు అవ్యక్తము అన్నాం. శరీరం త్వం శంభోహ శశిమిహిర వక్షోరుహయుగం తవ ఆత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. ఆ ఈశ్వరుడు నీకు ఆత్మ అని నేను తెలుసుకుంటున్నాను. ఈశ్వరుడు ఎవడు? నవాత్మానం, 9 రూపములతో ఉన్నవాడైన ఈశ్వరుడు నీకు ఆత్మ. నువ్వు ఆయన శరీరానివి, 9 రూపంతో ఉన్న ఈశ్వరుడు నీకు ఆత్మ. 9 రూపాలతో అంటే 9 రూపాలతో కనబడుతున్నవాడు. ఆ 9 అన్నప్పుడు భూతాది పంచకం, భూతాది పంచకము అన్నప్పుడు పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఎన్నయ్యాయి? 5. 5 కలిపి 5. ఒక్కొక్కటి 5 తప్ప ఒక సెట్, అలా 5 అయ్యాయి. 4 ఏమిటంటే అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు కలిపి 9. ఈ 9 పరమేశ్వరుడు నీ శరీరముగా వ్యక్తం చేస్తున్నాడు. అంటే 9 ఎక్స్ప్రెషన్స్ ఎవరివి? ఆయనవి. ఎక్స్ప్రెస్ అయిన 9తో కూడా శరీరం ఎవరిది? నీది. ఇందులో అతః శేషశేషీత్యయం ఉభయ సాధారణతయా. శేష శేషి, ఇక్కడ శేషి అంటే ప్రధానము, శేష అంటే అప్రధానము. అంటే అది అవసరమే. ఇప్పుడు బుద్ధి చెప్తేనే మీరు ఇక్కడి దగ్గర వచ్చారు. బుద్ధి ప్రధానమా, శరీర ప్రధానమా? అంటే బుద్ధి చెప్తే వచ్చారు, బుద్ధికి ఇంపార్టెన్స్ కనబడుతుంది. అప్పుడు బుద్ధిని శేషి అన్నారు. వచ్చింది శరీరం కనుక శరీరానికి ప్రాధాన్యం ఉన్నది. కానీ బుద్ధి చెప్పినప్పుడు శరీర ప్రాధాన్యం తగ్గి బుద్ధికి ప్రాధాన్యం చెప్తున్నాం. శరీరం వచ్చి కూర్చున్నప్పుడు శరీరానికి ప్రాధాన్యం చెప్తున్నాం. ఒకదానికి ప్రధానం వచ్చినప్పుడు ఇంకోటి అప్రధానంగా ఉంటుంది. కానీ 2 కలిసే ఉంటాయి. ఈ శేషశేషితో జగత్తు ఎలా నడుపుతుందో పరిశీలిద్దాం. జగత్తులో 5 పనులు జరుగుతాయని చెప్పుకున్నాం. మళ్ళీ ఆ నాలెడ్జ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములు. 5 కృత్యముల్లో నీ పనులు కొన్ని, ఆయన పనులు కొన్ని. 4 పనులు మొదటివి, 2 నీవి, 2 ఆయనవి, 1 ఇద్దరిది. ఇది సమరసం అంటే తెలుసుకోండి. సృష్టి, స్థితి అమ్మవారి పని. ఎందుకంటే సృష్టి నడపడం, సృష్టి యందు మక్కువ అంతా తల్లి పని. లోకంలో కూడా చూడండి, ఆయన గారు ఏదో హడావిడిగా తిరుగుతుంటే మీ ఇల్లు అసలు పట్టట్లేదు, పిల్లల గురించి పట్టించుకున్నారా అని అంటుంది తల్లి. పని ఇటువైపు తిప్పుతుంది, ఇంటివైపు పట్టించుకునేలా చేస్తుంది తల్లి. అతను బిజీలో అతను ఉన్నప్పటికీ కూడా, ఏం పెళ్లి వేసుకొచ్చి చూస్తున్నారా లేదా, అన్నీ నేనే చూసుకోవాలి, మీరేం పట్టించుకోరు అని అంటూ ఉండడం లోకంలో చూస్తాం. అదే స్త్రీ స్వభావంలాగా అమ్మవారు అలాగా ఈ లోకం సృష్టించడం, దీన్ని స్థితి చేయడం, ఈ 2 అమ్మవారి ఇంపార్టెన్స్. ఇచ్చినప్పుడు నేనేం అడ్డాడు, ఆ పనికి సహకరిస్తూ కూర్చుని చూస్తూ ఉంటాడు. అక్కడ అప్రధానంగా కనబడతాడు. ప్రధానమంతా ఆవిడే అక్కడ శేషి, ఈయన శేషలాగా ఉంటాడు ఇక్కడ. ఇంకా నాదైంది మీరు చూసుకోండి అంటుంది ఇక్కడ. అంటే వండీసి ప్లేట్లో పెట్టాక ఇంక తినడం ఆయన పని. వండేటప్పుడు ఆవిడ ప్రాధాన్యం అబ్జర్వ్ చేస్తూ, ఏం మిరపకాయలు తరగమంటావా అని సహాయపడడం ఆయన పని ఇక్కడ. తర్వాత నీ పనులు 2 వచ్చాయి, సంహారం, తిరోధానం, అది ఆయన పని, పూర్తి చేస్తాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ చూస్తూ ఉంటుంది, ఆయన చేస్తూ ఉంటాడు ఇక్కడ. అది సృష్టి, స్థితి అమ్మవారి యొక్క ప్రధాన కృత్యమైతే అయ్యవారు అక్కడ సహకారం మాత్రమే. అదేవిధంగా సంహార, తిరోధానములు 2 అయ్యవారి కృత్యములు అయితే అమ్మవారి సహకారం మాత్రమే. ఇంకో కృత్యం ఉంది, ఇద్దరు సమప్రాధాన్యత చేసేస్తారు అక్కడ, అది అనుగ్రహం, 5వ కృత్యం. 5వ కృత్యంలో ఇద్దరికి సమప్రాధాన్యం ఉంది అన్నారు. ఈ విధంగా మీరు ఇరువురు కలిసి సమరసముతో 5 పనులు చేస్తూ, నువ్వు శరీరముగా ఆయన ఆత్మగా ఉంటూ, ఆత్మ యొక్క 9 రకాల వ్యక్తీకరణలే శరీరం కనుక మళ్ళీ మీ ఇద్దరికి భేదం లేదు కనుక ఇలా ఉంటూ ఈ జగత్తుని నిర్వహిస్తున్నారమ్మా మీరు ఉభయులు. సమరస పరానంద పరయోహో, ఎంత రమ్యంగా ఆవిష్కరించారో చూడండి ఇక్కడ జగన్నిర్వహణ. ఆ తర్వాత శ్లోకములు సుమారు 6 శ్లోకములు దాటేస్తున్నాం. అంటే వీటిని ఇదివరకు చెప్పడం జరిగింది. మహిమూలాధారి ఇత్యాదుల్లో విస్తారంగా చెప్పిన దాన్ని ఇక్కడ 6 శ్లోకాల్లో చెప్పారు. సారాంశంగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చక్రంలో శివశక్తిని ఎలా ధ్యానించాలో చెప్తున్నారు ఇక్కడ. ధ్యాన విధానం క్రమక్రమంగా బోధించారు. అక్కడితో ఆనందలహరి పూర్తి చేసి సౌందర్య లహరి మొదలవుతుందండి ఇక్కడ. మొదటి రోజు చెప్పుకుని చూస్తే ఆనందలహరిలో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. 1 కాదు 2 కాదు, ఎన్ని సబ్జెక్టులు. శ్రీచక్రం గురించి, అమ్మవారి రూపం గురించి, మంత్రం గురించి,
తత్వచింతన గురించి, భక్తి గురించి ఎన్ని వివరాలు చెప్పేశాడు ఆయన. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కటి, రకరకాల భావనా భేదాలు చెప్పాడు, అన్నీ అయిపోయాయి. అంటే ఒక్కొక్క శ్లోకం ఇండివిజువల్కి ఒక్కొక్క శక్తి. కానీ 42వ శ్లోకం నుంచి క్రమంగా వరుసగా కొన్ని శ్లోకాలు అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన. శిరస్సు మీద ఒకటి, నుదుటి మీద మరొక వర్ణన, కళ్ళ మీద కొన్ని శ్లోకాలు, ఒకటి కాదు రెండు కాదు కొన్ని శ్లోకాలు, పాదాల మీద మరికొన్ని శ్లోకాలు, ఒకటి కాదు రెండు కాదు, బోల్డ్ ఇచ్చేశారు, కొన్ని అవయవాలకు బోల్డు. ఇలా అమ్మవారి యొక్క అవయవ వర్ణన చేస్తున్నాడు. దీన్ని పాదాది కేశాంతం, కేశాది పాదాంతం అంటూ స్థుతులు కనిపిస్తుంటాయి. అథాంగ పూజ కూడా మనం చేస్తాం కదా. అమ్మవారికి ఇక్కడ శిరస్సు నుంచి పాదం వరకు వర్ణన అంతా కలిపి ఒక్క శ్లోకంలో చూపించినవి ఉన్నాయి. కొణత్కాంచీదామాలో మొత్తం కల్పించి ఒక రూపం చూపిస్తారు. ఇక్కడ అలా కాకుండా డీటెయిల్డ్గా వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మ యొక్క కిరీటం మొదలుకొని, తర్వాత అమ్మ జుట్టు, అమ్మ నుదురు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం అండి. ఇక్కడ దీనికి ఇంట్రడక్షన్గానే ఇందాక మునుపు మనం మాట్లాడుకున్న వాక్యం, అమ్మ శరీరం మాంసమయం కాదు, చర్మములతో కప్పినది కాదు, అది మంత్రమయము. ఒక్క అవయవాన్ని మీరు ధ్యానించారు అంటే ఆ మంత్రశక్తి అనుసంధానం అవుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. దేవతా స్వరూపం 3 రకాలుగా ఉంటుంది, తెలుసుకోండి. మంత్ర విగ్రహం, సర్వదేవతాత్మకం, సర్వ విశ్వాత్మకమైన విరాట్ రూపం 3. అమ్మ రూపములు 3, మంత్రరూప, దేవతారూప, విరాట్ రూపములు 3. కనుక అమ్మ రూపాన్ని చూసిన 3 నీకు స్ఫురించాలి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం సవిత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్రశుద్ధ అష్టమి. మాతృదేవతలను దవనంతో పూజ చేయటం అనేటువంటిది శాస్త్రవచనం. ఇలా పూజ చేయటం వలన జాతకరీత్యా కలిగేటువంటి కొన్ని దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో తనువు చాలించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని యొక్క పుత్రికగా మేనకాదేవి గర్భాన చైత్రశుద్ధ అష్టమి నాడు జన్మించిందని, అందుకనే ఈనాటిని భవానీ అష్టమిగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు త్రిశక్తులను ఆరాధించటం, మాతృదేవతలను ఆరాధించడం కూడాను చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. అశోకము అంటే శోకాన్ని నశింపచేసేది అని అర్థం. అశోక వృక్షము స్త్రీలకు గొప్ప హితకారిణిగా మేలు చేస్తుంది అన్నమాట. అందుచేత ఈ యొక్క అశోక చెట్టు దగ్గర భవానీదేవిని ఉంచి పూజ చేయటం వలన చక్కటి అదృష్టాన్ని ప్రతి స్త్రీ కూడాను సాధింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందన్నమాట. అశోకవనంలోనే సాక్షాత్తు సీతాదేవి అక్కడ అనుక్షణము రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తూ గడిపింది. అంటే ధైర్యము, స్థైర్యము వచ్చాయి. ఈ అష్టమి నాడు భవానీదేవిని ఆరాధన చేయటం, సనాతన సంప్రదాయాల్ని మనం పాటిస్తే దానికి తగినటువంటి లాభాలు, ఆరోగ్యాలు మనం చేకూర్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఆరాధన కార్యక్రమంలో సంప్రదాయ రీత్యా ఈ విధి విధానాల్ని మీకు తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:02, సూర్యాస్తమయం 6:17. తిథి అష్టమి, రాత్రి 7:26 వరకు. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 5:32 వరకు. వర్జం సాయంకాలం 5:26 నుంచి 7:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:41 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:07 నుంచి 4:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం అశోక అష్టమి. అశోక వృక్షానికి సంబంధించినటువంటి మొగ్గలను పూజించి నీళ్ళల్లో వేసుకుని తీర్థం తీసుకుంటారు. అశోక కలికాప్రాశనం అంటారన్నమాట దాన్ని. ఆ మొగ్గలు కూడా తినేస్తారు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి కారణమవుతుంది. అలాగనే శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే లేవాలండి. ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. అందుకని సూర్యోదయానికి ముందే లేవడం, ఆ తర్వాత సూర్యోదయానంతరం స్నానమది చేసి శివునకు 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ తర్వాత హనుమంతునికి అప్పాలు నివేదన చేయడం, చాలీసా హనుమాన్ చాలీసా 11 సార్లు లేదా 21 సారి పారాయణ చేయడం. ఇవన్నీ కూడా శనికి సంబంధించినటువంటి, గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలను నివారిస్తాయి. ఈ శివునికి పూజ చేసినటువంటి నువ్వులు ఉన్నాయి కదా, అవి ఆవులకి ఆహారంగా అందించడం, ఆ నూనెను పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలనిచ్చేటువంటి కార్యక్రమాలు. నేటి ఆణిముత్యాలు. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. అమ్మవారంతటి వారిని వ్యాసుడు పిలిస్తే ఇంక ఏ పేరు పెట్టి పిలవలా, శ్రీమాత అంటూ మొదలుపెట్టాడు. అమ్మ ఎంత గొప్పదైనా అమ్మని పేరు పెట్టి పిలవడం, అమ్మ గొప్పతనం చెప్పడం అసహ్యకరమైన విషయం. అమ్మని అమ్మ అనే పిలవాలి. ఆవిడ ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవనివ్వండి, ఆవిడ పేరు చెప్పేటప్పటికి ఎంతమంది లేచి నిలబడనివ్వండి, ఆమె కొడుకు మాత్రం ఆవిడ్ని చూడగానే లేచి నిలబడి అతను కూడా భయపడుతూ మేడం మేడం అని మాట్లాడితే బాగుండదు. ఏమిట్రా ఆ పిలవడం, వాళ్ళు పిలిస్తే బాగుంటుంది, నువ్వు మేడం ఏమిట్రా అంటుంది. అమ్మా అమ్మా అని వాడు స్వతంత్రంగా వెళ్ళి అమ్మని ముట్టుకుని కొట్టి మాట్లాడితేనే తల్లికి సంతోషం. అంతేగాని కన్న కొడుకు కూడా ఏదో తనని చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడినట్లుగా భయపడి మాట్లాడితే తల్లి సంతోషాన్ని పొందదు. మహాతల్లి కౌసల్య అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పత్నులు కనుక సుమిత్ర, కైకేయి కూడా.
నిజంగా మహారాజుకి ఉన్నటువంటి సంతానము కలగకుండా అడ్డు వచ్చి నిలబడినటువంటి తద్దోష నివారణార్థం వాళ్ళు పడిన క్లేశం ఏం సామాన్యమైంది కాదు. అశ్వమేధయాగంలో తనకి సంతానం కలగాలి అన్న కోరిక పరమ ధార్మికమైనది. ఆ ధార్మికమైన కోరిక తీరడానికి కౌసల్య అంత కష్టపడింది. అందుకంది సీతమ్మ తల్లి సుందరకాండలో కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయా అంది. అందరూ అమ్మల్లా కొడుకుని కనలేదు మా అత్తగారు పిల్లలు లేకపోతే ఎంత బెంగ పెట్టుకుందో, ఎంత భగవదార్చన చేసిందో. మీరు రామాయణం చూస్తే, రామాయణం చదివితే అబ్బా ఏమి కౌసల్యామాతరా అనిపిస్తుంది. ఎప్పుడూ బ్రాహ్మణులే, ఎప్పుడూ దాన ధర్మాలే, ఎప్పుడూ మహాతల్లి పూజలే, ఎప్పుడూ ఆరాధనే. అంత దైవము యొక్క అనుగ్రహము కోసం పరితపించింది. ఇంత గొప్ప అశ్వమేధం చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వ శిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా పరమ దీక్షతో సుస్థిరమైనటువంటి మనస్సుతో యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోరిక తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. ఆయన ఆ ఇష్టిని ప్రారంభం చేశాడు. ఇష్టి అంటే హోమ ప్రక్రియ యందు దేవతలని ఉద్దేశించి ఆ హవిస్సునిస్తారు. ఆ హవిస్సు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞశాలలో. అందుకే యాగశాలకి ప్రదక్షిణం. కారణం ఏమిటంటే, ఇప్పుడు నేను మా ఇంటికి మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాను అనుకోండి, భోజనానికి పిలిచాను అన్నప్పుడు అర్థం ఏమిటి? మీరు వచ్చేటప్పటికే తిన్నగా విస్తర దగ్గరికి వెళ్ళిపోతారు అని కాదు కదా. వచ్చి కూర్చుంటారు, అయ్యా వడ్డన అయిపోయింది రండి, చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అంటే కదా లోపలికి వస్తారు. కాబట్టి అందరూ వచ్చి కూర్చుంటారు. ముందు దేవతలు హవిస్సు తీసుకోవడానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి స్వాహ అంటూ విడిచిపెడితే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇచ్చిన హవిస్సుని వాళ్ళు స్వీకరిస్తారు. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకి ఇవ్వడం, ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళీ యజమాని యొక్క కోరిక తీర్చడం. దీని కొరకు అగ్నిని మధ్యలో పెట్టుకుని ధర్మచక్రాన్ని నడపడం. మనమిచ్చిన హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు. దేవతలు ప్రీతి చెందితే చేసే ఉపకారం ఏమిటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే మనకు అన్నం దొరుకుతుంది. మనం అన్నం తినే ముందు మనకి సమృద్ధి కలిగింది కాబట్టి మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ హవిస్సు దేవతలు పొందుతారు, వాళ్ళ ఆకలి తీరి వాళ్ళు వర్షం కురిపిస్తారు, మళ్ళీ మనకి సమృద్ధి. ఇదొక చక్రం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అందులో ఎక్కడ వైక్లభ్యం రాకూడదు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై. వాళ్ళు తమ తమ భాగములను తీసుకోవడం కోసమని తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అన్నారు మహర్షి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ యజ్ఞ వాటమునందొచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ ఇష్టి, పుత్రకామేష్టి పూర్తవుతోంది. అకస్మాత్తుగా అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్విజుడు తన భార్యకు ఇలా చెప్తున్నాడు, ఓ దేవి, నువ్వు బుద్ధితో నన్ను గద్దిస్తున్నావు. నేను అలాంటి వాడిని కాను. నేను ఈ లోకంలో దేహాభిమానులలాగా కర్మను ఆచరించడం లేదు. నాకు పాపపుణ్యాల పట్ల ఆసక్తి ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావు, కానీ నిజానికి నాకు వాటి మీద ఆసక్తి లేదు. ద్విజుడిని, జీవన్ముక్త మహాత్ముడిని, వానప్రస్థుడిని, గృహస్థును
బ్రహ్మచారిణి అన్నీ నేనే. ఈ భూమి మీద కనిపించే దానిలో అంతటా నేను వ్యాపించున్నాను. లోకంలో ఉండే స్థావర జంగమ ప్రాణులకు అన్నిటికీ నేను అంతకుడిని అని తెలుసుకో. కట్టె పుల్లలకు అగ్ని వంటి వాడని తెలుసుకో. ఈ భూమిలోనూ స్వర్గంలోనూ ఉన్న రాజ్యాన్ని అంతా నా బుద్ధి తెలుసుకుంటుంది. బుద్ధియే నాకు ధనం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనే ఈ ఆశ్రమాల్లో ఉండే బ్రహ్మవేత్తలైన ద్విజులందరి మార్గం వేరు కాదు, ఒకటే. వారు అనేక విధాలైన చిహ్నాలను ధరించి కూడా ఒకే బుద్ధిని ఆచరించుంటారు. భిన్న భిన్న ఆశ్రమాల్లో ఉన్న వారి బుద్ధి శాంతి సాధనలో లీనమై ఉంటుంది. సర్వనదులు చివరకు సముద్రంలో కలుస్తాయి. అలాగే వారు చివరకు సత్యరూపమైన బ్రహ్మాన్నే పొందుతారు. ఈ మార్గం బుద్ధితో పొందవలసిందే కానీ శరీరంతో మాత్రం పొందేది కాదు. సర్వకర్మలకు మొదట చివర ఉంటాయి. శరీరం కర్మకు కారణమవుతుంది. ఓ సుమంగళి, అందువల్ల పరలోకం కోసం నువ్వు ఏమాత్రం భయపడకు. నువ్వు పరమాత్మ భావనలో ఉండు. చివరకు నా స్వరూపాన్నే పొందుతావు అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 34వ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ అనుగీతను బోధిస్తున్నాడు. విప్రుడు తన భార్యకు చెప్పినట్లుగా వైరాగ్య విషయాలను, యోగపరమైన సాధనా విషయాలను బోధించి ఈ విషయాన్ని ముగిస్తున్నాడు. విప్రశ్రీ భర్తను ఇలా అడిగింది: ఓ నాథ, నా బుద్ధి అల్పమైనది, నా అంతఃకరణం అపవిత్రంగా ఉంది. నా అంతఃకరణం పవిత్రంగా లేదు. మీరు సంక్షేపంగా మహత్తరమైన జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశాలు తెలుసుకోవటం నాకు కష్టంగా ఉంది. నేను అది విని కూడా నేను ధారణ చేయలేకపోతున్నాను. సరిగా నాకు వెనుకడి కాకపోతున్నది. కనుక నాకు ఆ బుద్ధి లభించటానికి కావలసిన ఉపాయాన్ని చెప్పండి అంది. అప్పుడు విప్రుడు ఇలా చెప్పాడు: కళ్యాణి, నువ్వు బుద్ధిని క్రింద ఉండేటువంటి అరణి అని, గురువును పైన ఉండే అరణి అని తెలుసుకో. ఆ అరణులను తపస్సు, వేదాంత శ్రవణ మననాలతో మతిస్తే వాటి నుంచి జ్ఞానం అనే అగ్ని పుడుతుంది అన్నాడు. రాచుకున్నప్పుడు గట్టిగా కింద ఒక పైన ఒకటి వేసి రాచుకున్నప్పుడు గురువు శిష్యుడుగా, అప్పుడు విప్రపత్ని ఇలా అంది: ఓ నాథ, క్షేత్రజ్ఞుడు అనే పేరుతో ప్రసిద్ధుడై శరీరం లోపల ఉండే జీవుణ్ణి బ్రహ్మస్వరూపం అంటారు కదా. జీవుడు బ్రహ్మ ఎలా అవుతాడు? అదెలా వీలవుతుంది? ఎందుకంటే జీవాత్మ బ్రహ్మ నియంత్రణలో ఉంటాడు కదా. నియంత్రణలో ఉండేవాడు అలాగే అణగి ఉంటాడు, కానీ బ్రహ్మమేలా అయిపోతాడు అని అడిగింది. ద్విజుడు ఆమెకు ఇలా చెప్పాడు: ఓ దేవి, నిజానికి క్షేత్రజ్ఞుడికి దేహ సంబంధం లేదు. ఆయన నిర్గుణుడు, సగుణుడు, సాకారుడు కావటానికి ఏ కారణము కనిపించదు. అందుకొక ఉపాయం చెబుతున్నాను విను. దానితో ఆయనను గ్రహించటానికి వీలు కావచ్చు, లేదా కాకపోవచ్చు. ఆ క్షేత్రజ్ఞుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవటానికి మంచి ఉపాయం కనిపిస్తుంది. ఆయన చూడటం అనేటువంటి క్రియను విడిచిపెడితే తేనెటీగల వాసన ద్వారా తెలుసుకున్నట్లుగా స్వయంగానే ఆయన తెలియబడతాడు. క్రియతో ఆత్మసాక్షాత్కారం కాదు. ఇది కర్తవ్యం, ఇది కాదు అనే విషయం మోక్ష సాధనాల్లో చెప్పలేదు. ఏ సాధనాలలో చూసే వినే బుద్ధి ఆత్మరూపంగా నిశ్చితం అవుతుందో అదే యథార్థమైన జ్ఞానం అవుతుంది. ఈ విషయంలో కల్పించదగిన అంశాలను, అవ్యక్త రూపాలను, వ్యక్త రూపాలను వందలు వేలుగా వీలైనంతటినీ కల్పించవచ్చు. ప్రత్యక్షంగా కల్పించే ఈ పదార్థాలన్నీ నిజంగా అర్థయుక్తాలు కావు. ఇంతకంటే ఇంకేమీ లేదు. నేతి ఇది కూడా కాదు అనే ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు చివరిలో ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ద్విజుడు. ఓ అర్జున, ఆ తర్వాత ఆమె బుద్ధి
క్షేత్రజ్ఞ జ్ఞానానికంటే అతీతమైపోయింది. ఆమె క్షేత్రజ్ఞునిలో కలిసిపోయింది అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ కృష్ణ, నువ్వు ఇంతగా చెప్పిన ఆ విప్రశ్రీ ఎవరు? ఆ విప్రుడెవరు? సిద్ధిని పొందిన వారిద్దరిని గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఆ విప్రుడెవరో కాదు, నా మనస్సు. నా మనస్సే ఆయన అని తెలుసుకో. అలాగే ఆ విప్రశ్రీ నా బుద్ధి అని తెలుసుకో. ఇక నేనే క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ గీతను ముగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఓ శ్రీకృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మనస్సు సూక్ష్మ విషయాల మీద ఆసక్తి కలదిగా అవుతోంది కనుక తెలుసుకోవలసిన పరబ్రహ్మ విషయం గురించి నాకు చెప్పు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున, ఈ విషయం నీకు అర్థం కావటానికి మోక్ష విషయాన్ని చెప్పే ఒక గురు శిష్య సంవాదాన్ని చెప్తాను విను. ఒకనాడు ఉత్తమ నియమాలను పాటించే ఒక ఆచార్యుడిని ఒక మేధావి అయినటువంటి శిష్యుడు ఇలా ప్రశ్నించాడు, ఓ మహాత్మా, నేను ఎక్కడి నుంచి వచ్చాను? మీరెక్కడి నుంచి వచ్చారు? అలాగే ఈ చరాత్మకమైన ప్రాణులు సమూహమంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేనివల్ల ఈ ప్రాణులందరూ బ్రతుకుతున్నారు? వాటి ఆయుస్సు ఎంత? సత్యం అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? సత్పురుషులు చెప్పిన గుణాలు ఏమిటి? ఏ మార్గాలు శుభాన్ని కలిగిస్తాయి? సుఖం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? నాకు ఈ విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఎందుకంటే నేను జనన మరణ రూపమైన సంసారానికి భయపడి ఉన్నాను. మోక్షం మీద కోరికతో ఉన్నాను. కనుక సమస్త సందేహాలను విచ్ఛిన్నం చేసేవారు మీరొక్కరే అన్నాడు. ఆ మాటలు విని గురువు ఇలా చెప్పాడు, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ పూర్వం బ్రహ్మదేవుడు వేద విషయాలను ఆశ్రయించి సమాధానాలను చెప్పేశాడు. నీ ఈ ప్రశ్నలన్నిటికీ పరమార్థం చింతనమే సమాధానంగా ఉంది. జ్ఞానమే పరబ్రహ్మము, సన్యాసమే ఉత్తమ తపస్సు అని మాకు తెలుసు. జ్ఞానతత్వాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకొని సమస్త ప్రాణులు తనలోనే ఉన్నాయని తెలుసుకునేవాడు సర్వవ్యాపకుడు. సంయోగ వియోగాలను, ఏకత్వ అనేకత్వాలను యథార్థంగా తెలుసుకున్న విద్వాంసుడు దుఃఖం నుంచి విముక్తుడవుతాడు. ఏ వస్తువును కోరనివాడు, ఏ విషయం గురించి మనస్సులో అభిమానం లేనివాడు ఈ లోకంలో ఉండి కూడా బ్రహ్మభావాన్ని పొందుతాడు. మాయను, సత్వము మొదలైన గుణాలను యథార్థంగా తెలుసుకున్నవాడు, సర్వభూతాల విధానం తెలిసినవాడు, అహంకార మమకారం లేనివాడు ముక్తుడవుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. ఈ దేహం ఒక వృక్షం లాంటిది. అజ్ఞానం దీనిని మూలమైన బీజం వంటిది. బుద్ధి కాండం వంటిది. అహంకారం శాఖలు, ఇంద్రియాలు తొర్రలు, పంచమహాభూతాలు దీనికి విశేషమైన అవయవాలు. ఆ భూతాల విశేష భేదాలు చిరుకొమ్మలు. దీనికి ఎప్పుడూ సంకల్పాలు అనే ఆకులు పుడుతూ ఉంటాయి. కర్మలు అనే పూలు పూస్తూ ఉంటాయి. శుభాశుభ కర్మల వల్ల కలిగే సుఖదుఖాదులే దానికి కాసే పండ్లు. ఈ విధంగా బ్రహ్మరూపమైన బీజం నుంచి వ్యక్తమై ప్రవాహ రూపంగా ఉండే దేహం అనే వృక్షం సమస్త ప్రాణుల బ్రతుకులకు ఆధారమై ఉంది. కనుక దీని తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. దీనిని జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గంతో ఖండించాలి. అలా ఖండించిన వాడు అమరుడవుతాడు. జనన మరణాల నుండి విముక్తుడవుతాడు. ఓ మేధావి, సనాతన జ్ఞాన విషయం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అనే 3 రకాలు గలది. అది ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని నిశ్చయిస్తుంది. సిద్ధులు సమూహాలు బాగా తెలుసుకున్నది. పూర్వకాలంలో నిర్ణీతమైన బుద్ధివంతులు తెలుసుకొని సిద్ధులు అయ్యేది ఉత్తమమైనది అయి ఉంది. అది తెలిసిన విద్వాంసులు సిద్ధులవుతారు.
పూర్వంలో ప్రజాపతి అయినటువంటి దక్షుడు, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు అంతటా సంచరిస్తూ బాగా అలసిపోయారు. అప్పుడు అందరూ కలిసి తమలో తాము మాట్లాడుకుంటూ చాలా వృద్ధుడైన అంగీరసుడనే మునిని ముందుంచుకొని సత్యలోకానికి వెళ్ళారు. అక్కడ అందరూ బ్రహ్మదేవుణ్ణి దర్శించారు. ఆయనకు నమస్కారం చేశారు. వినయంగా ఇలా అడిగారు, భగవంతుడా, శ్రేష్ఠ కర్మను ఎలా చేయాలి? పాపం నుంచి ఎలా ముక్తులు కావాలి? ఏ మార్గాలు మాకు మేలు కలిగిస్తాయి? సత్యం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? మానవుడు దక్షిణాయనం, ఉత్తరాయణం అనే గతులను పొందే 2 కర్మ మార్గాలేవి? ప్రళయము, మోక్షం అంటే ఏమిటి? ప్రాణులు జనన మరణాలంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు, మహర్షులారా, చరాచర జీవులన్నీ సత్యరూపుడై పరమాత్మ నుండే జన్మించాయి. అవి తపోరూపమైన కర్మతో జీవిస్తున్నాయి. అవి తమకు కారణరూపమైన బ్రహ్మదేవుణ్ణి మరచి తమ కర్మానుసారంగా రావటం పోవటం అనే చక్రంలో తిరుగుతూనే ఉన్నాయి. గుణాలతో కూడి ఉన్న సత్యమే పంచలక్షణాలు కలదని చెప్పారు. బ్రహ్మ సత్యం, తపస్సు సత్యం, ప్రజాపతి కూడా సత్యస్వరూపమే. సత్యం నుంచే సమస్త ప్రాణులు జన్మించాయి. ఈ భౌతిక జగత్తు కూడా సత్యమే. కనుక సత్యాన్ని సేవించే ద్విజులు మాత్రమే ఎప్పుడూ యోగపారాయణులై ఉంటారు. కోపాన్ని, సంతాపాన్ని అతిక్రమిస్తారు. నియమాలను పాటిస్తూ ఉంటారు. అటువంటి వారే సత్యాన్ని ఆశ్రయిస్తారు. పరస్పర నియమాలతో ఉంచుకునేవారు, ధర్మ మర్యాద ప్రవర్తకులు, విద్వాంసులు అయిన విప్రులకు లోకానికి క్షేమం కలిగించే సనాతనమైన ధర్మాన్ని ఉపదేశిస్తారు. అలాగే వర్ణాశ్రమాలకు ప్రత్యేకంగా ఉన్న 4 విద్యలను కూడా చెబుతాను. మేధావులైన విద్వాంసులు 4 పాదాలు గల ధర్మం నిత్యమని చెబుతున్నారు. పూర్వకాలంలో మేధావులైన వారు ఆశ్రయించిన బ్రహ్మభావానికి సునిశ్చిత సాధనమైనది, పరమమంగళకరమైనది, శుభంకరమైనదైన మార్గాన్ని మీకు ఉపదేశిస్తాను. ఏకాగ్రత చిత్తులై మీరు వినండి. ఆశ్రమాలలో బ్రహ్మచర్యమే ప్రథమాశ్రమం, గృహస్థాశ్రమం 2వది, 3వది వానప్రస్థం, దాని తర్వాతది సన్యాసాశ్రమం. కాబట్టి ఇది పరమ పద రూపం. ఆధ్యాత్మ జ్ఞానం కలగనంత వరకు మానవుడు జ్యోతిని, ఆకాశాన్ని, సూర్యుడిని, ఇంద్రుణ్ణి, ప్రజాపతిని చూస్తూ ఉంటాడు. కాబట్టి మొదట ఆత్మజ్ఞానాన్ని తగిన ఉపాయం చెబుతున్నాను వినండి. విప్రులు, క్షత్రియులు, వైశ్యులు అనే వారికి వానప్రస్థాశ్రమం చెప్పబడింది. అడవిలో ఉంటూ మునివృత్తిని స్వీకరించి పండ్లు, గాలి, నీరు ఆహారంగా జీవితం గడుపుతూ ఉండటమే వానప్రస్థాశ్రమం అంటారు. అన్ని వర్ణాల వారికి గృహస్థాశ్రమాన్ని విధించారు. విద్వాంసులు శ్రద్ధయే ధర్మలక్షణం అని చెప్పారు. ఈ విధంగా మీకు దేవయాన మార్గాలను చెప్పాను. ధీరులైన మహాత్ములు తమ కర్మలతో ధర్మ మర్యాదలను అనుసరిస్తూ ఉంటారు. ఉత్తమ వ్రతాన్ని ఆశ్రయించి ఈ ధర్మాలలో ఏ ఒక్కదానినైనా దృఢంగా ఆచరించేవాడు కాలక్రమేణా ప్రాణుల జనన మరణాలను ప్రత్యక్షంగా చూస్తాడు. అవ్యక్త ప్రకృతి, మహాతత్వం, అహంకారం, దశేంద్రియాల మనస్సు, పంచమహాభూతాలు, వాటి విశేష గుణాలైన శబ్దాదులనే ఈ 24 తత్వాలు మొదటి సనాతన సృష్టి. ఇవి కాక జీవాత్మ ఒకటి, మొత్తం కలిపి 25 తత్వాలు అని సాంఖ్య చెప్పారు. ఈ తత్వాల ఉత్పత్తి, నాశముల గురించి చక్కగా తెలుసుకునే వాడినే సకల ప్రాణుల్లోనూ ధీరుడు అని అంటారు. అటువంటి ధీరుడెప్పుడు మోహం చెందడు. సంపూర్ణ తత్వాలను, గుణాలను, సమస్త దేవతలను యథాతథంగా తెలుసుకుంటాడు. సమస్త పాపాలు తొలగించుకొని బంధ విముక్తుడవుతాడు. సమస్త దివ్యలోక సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
36వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకు చెప్తున్నాడు, ఓ మహర్షులారా, త్రిగుణాలు కలిసిపోయి సమంగా ఉండే అవస్థ అవ్యక్త ప్రవృత్తి అవుతుంది. 3 గుణాలలో విషమత్వం ఏర్పడినప్పుడు అవి పంచభూత రూపాలు ధరిస్తాయి. వాటి వల్ల 9 వాకిళ్ళు గల పుర నిర్మాణం జరుగుతుంది. అదే శరీరం. 9 వాకిళ్ళు, నగరం నారాయణ నగరం, నరాలు ఉండే నగరం నారాయణ నగరం. ఈ శరీరంలో జీవాత్మను విషయాల మీదకి ప్రేరేపించే మనస్సుతో కూడా కలిసి 11 ఇంద్రియాలు ఉన్నాయి. బుద్ధి ఈ నగరానికి ప్రభువు. 11వది మనస్సు. అది 10 ఇంద్రియాల కంటే శ్రేష్టమైనది. దానిలో చిత్తం అనే నదీ ప్రవాహాలు 3 ఉన్నాయి. ఆ 3 గుణమయాలైన నాడుల ద్వారా చాలాసార్లు నిండుతూ ప్రవహిస్తూ ఉంటాయి. తమస్సు, రజస్సు, సత్వం అని ఈ 3 గుణాలను చెప్తారు. ఇవి ఒకదానితో ఒకటి ప్రతిద్వంద్వులు, పరస్పరం ఆశ్రయించుంటాయి. ఒకదాని సహాయంతో ఇంకొకటి నిలుస్తుంది. ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఉంటుంది. పరస్పరం కలుస్తూ ఉంటాయి. పంచభూతాలు త్రిగుణాత్మకాలు. తమస్సుకు సత్వం విరోధి, సత్వానికి రజస్ విరోధి, రజోగుణానికి సత్వగుణం శత్రువు, సత్వగుణం తమోగుణం శత్రువులు. తమోగుణాన్ని నిరోధిస్తే రజోగుణం ప్రవర్తిస్తుంది. రజోగుణాన్ని నిరోధిస్తే అక్కడ సత్వగుణం ప్రవర్తిస్తుంది కూడా. తమస్సు అంధకార రూపం, త్రిగుణమయం అని తెలుసుకోవాలి. దీనికి మోహం అని పేరు. అది అధర్మ లక్షణం. ఇది పాపాలు చేసేవారిలో తప్పకుండా ఉంటుంది. ఈ తమోగుణ రూపం ఇతర గుణాలతో కలిసి కూడా కనిపిస్తూ ఉంటుంది. రజోగుణాన్ని ప్రకృతి రూపం అని చెబుతారు. ఇది సృష్టి ఉత్పత్తికి కారణమవుతుంది. సర్వభూతాలలోనూ దీని ప్రవృత్తి కనిపిస్తుంది. ఈ కనిపించే జగత్తంతా దాని స్వరూపమే అయి ఉంది. ఉత్పత్తి ప్రవృత్తులు దీని లక్షణాలై ఉన్నాయి. అన్ని భూతాలలోనూ ప్రకాశం, లఘుత్వం, గర్వం లేకపోవటం, శ్రద్ధ అనేవి సత్వగుణ రూపాలు. గర్వం లేకపోవటాన్ని గొప్పవారు ప్రశంసిస్తారు కూడా. మోహం, అజ్ఞానం, త్యాగం లేకపోవటం, కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోవటం, నిద్ర, గర్వం, భయం, లోభం, మంచి పనులలో లోపాలు చూడటం, అతిమరుపు, జరగబోయే పరిణామాన్ని ఆలోచించకపోవటం, నాస్తికత్వం, చెడు నడత, మంచి చెడులు తెలియకపోవటం, ఇంద్రియాలు శిథిలం కావటం, హింసాదులైన దోషాలన్నీ ప్రవర్తించటం, చేయదగిన దానిని చేయకూడనిదిగాను, అజ్ఞానాన్ని జ్ఞానంగాను భావించటం, శత్రుత్వం, పనిలో మనస్సు పెట్టుకుపోవటం అంటే అశ్రద్ధ, మూర్ఖపు ఆలోచన, కుటిలత్వం తెలివి తక్కువతనం, పాపం చేయటం, అజ్ఞానం, సోమరితనం మొదలైన వాటి వల్ల భక్తిభావం లేకపోవటం, ఇంద్రియ జయం లేకపోవటం, నీచ కర్మలలో ఆసక్తి కలిగి ఉండటం అనే ఈ దుర్గుణాలు అన్నీ తమోగుణ కార్యాలు అని తెలుసుకోవాలి. ఇవే కాకుండా లోకంలో నిషిద్ధాలైన భావాలు అన్నీ తమోగుణాలనే పేరుతోనే ఉన్నాయి. దేవతలను, ద్విజులను, వేదాలను ఎల్లప్పుడూ నిందించటం, దానం చేయకపోవటం, అభిమానం, మోహం, కోపం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.